ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే అటవీ అధికారులకు సంబంధించి రెవెన్యూ అధికారులకు సంబంధించి మరి ఏదైతే భూములు ఉన్న అనేకమైనటువంటి సమస్యలు ఉన్న అధ్యక్ష, అటవీ అధికారులు ఇంతకుముందు శాసనసభ్యులు గారు మదన్మోహన్ గారు చెప్పినట్టు అటవీ అధికారులు తండాలలో కనీసం మంచినీటి సమస్య ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ తండాలో 40-50 సంవత్సరాలు జీవిస్తున్నటువంటి తండాలలో అక్కడ బోర్ కూడా ఏమైనట్లేదు అధ్యక్ష. దానికి నేను ప్రత్యేక సాక్షి అధ్యక్ష. మా దగ్గర కంబాలపల్లి దగ్గర ఒక తండ ఉంటే ఆ తండలో బోర్ వేయకపోతే వాళ్ళ పట్టా ల్యాండ్ 3 కిలోమీటర్ల దూరంలో పోయేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒక రైతు 60-70 సంవత్సరాల నుంచి ఆ భూములో సాగు చేసుకున్నటువంటి భూములో మాది ఫారెస్ట్ వాళ్ళని వాళ్ళు రానివ్వట్లేరు. అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు తీసేసినటువంటి భూమిని వాళ్ళ భూమి ఎక్కడ ఉందో కూడా వాళ్ళకి చూపెట్టలేరు అధ్యక్ష. ఎందుకంటే ఆనాడు మనం ROFR పట్టాలు ఇచ్చినాం. పట్టాలు కలిగినటువంటి రైతులు కూడా ఈరోజు ఫారెస్ట్ అధికారులు చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. నా దగ్గర వచ్చేసి కంబాలపల్లి కానీ, పొగిళ్ళ కానీ, అదేవిధంగా నల్లచెలమూల కానీ, చిత్ర్యాల కానీ, పెద్దగట్టు కానీ, నంబాపురం కానీ ఈ గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులతోటి మరి అనేకమైన సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి గారికి, రెవెన్యూ అధికారి గారికి ఎట్లయినా ఈ యొక్క అటవీ సమస్యను పరిష్కరించకపోతే అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి లంబాడీల కనీసం గ్రామాల్లో బోర్లు వేసుకొని ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి సభ ద్వారా తమ ద్వారా అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఫారెస్ట్ అధికారులతోటి ఈ సమస్యను గత 60-70 సంవత్సరాలుగా అక్కడ జీవించి పట్టాలు ఉన్నటువంటి భూములను కూడా వాళ్ళు రానియకుండా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి రెవెన్యూ మంత్రి గారికి, అటవీ శాఖ మంత్రి గారికి కోరుతూ సెలవు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్. అటవీ రెవెన్యూ శాఖ మధ్యలో ఉన్న వివాదాస్పద భూముల విషయంలో దానికి సంబంధించిన ప్రశ్నకు అనుబంధంగా నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అధ్యక్ష. సిర్పూర్ నియోజకవర్గం, పెంచకల్పేట మండలం, కొండపల్లి గ్రామం అధ్యక్ష. 119 సర్వే నెంబర్లో మా తల్లిగారు పాల్వాయి రాజ్యలక్ష్మి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2002-2004 మధ్యలో 2000 ఎకరాలకు పట్టాలు ఇచ్చినాము అధ్యక్ష. అసైన్ ల్యాండ్, పూర్తిగా అసైన్మెంట్ ల్యాండ్, ఎక్కడ వివాదమే లేదు. గతంలో ఈ 2014 వరకు వారికి ఎటువంటి చీకు చింత లేకుండా, ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళ వెంటబడ్డారు అధ్యక్ష. నానా యాగి చేసినారు, వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిర్రు. ఆ ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళకు పట్టాలు ఉన్నాయి అధ్యక్ష. కొత్తగా పట్టాలు వచ్చినాయి, అన్ని హక్కులు ఉన్నాయి వాళ్ళకు. పూర్తిగా వాళ్ళని ఇవాళ ఇబ్బంది పెట్టి చెట్లు నాటే కార్యక్రమం చేసినారు అధ్యక్ష. మేము 2001లో పెద్ద ఎత్తున నిరసనకు దిగినాం. అక్కడ నిరాహార దీక్ష చేసినాం. 10 రోజులు నిరాహార దీక్ష చేస్తే మమ్మల్ని బలవంతంగా లాక్కపోయి 40 రోజులు రిమాండ్ చేసినారు అధ్యక్ష. నాతో పాటు 60 మంది రైతులు. ఇవాళ ఎంత దారుణం అంటే ఒక్కటే టైంలో సైమల్టేనియస్లీ 2 పోలీస్ స్టేషన్లో నా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే ఈ పోడు రైతుల శాపనార్థాలు తగిలి వీళ్ళు పదవిచ్యుతులయ్యారు. నేను చెప్తున్నా, పోడు రైతులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు మీరు చూడండి, ఆ ప్రాంతాల్లో వీళ్ళకు ఓట్లు రాలే, సీట్లు రాలే. ఎందుకంటే పోడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు సభలోనే ఉన్నారు. పోడు రైతుల మీద వేలాది కేసులు పెట్టిన అధ్యక్ష. దయచేసి పోడు రైతుల మీద పెట్టిన అక్రమ కేసులన్నింటినీ విత్డ్రా చేసుకొని వారికి సాంత్వన చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లనే ఇవన్నీ అంశాల మీద ఎక్కడైతే వివాదాస్పద భూములు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు రావాలి. ఇప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, చాలా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అటవీ శాఖ మంత్రివర్యులు కూడా ఫ్లోర్లోనే ఉన్నారు. కాబట్టి ఈ అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులను కట్టడి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు 1 minute డైరెక్ట్ క్వశ్చన్. స్పీకర్ సార్, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా విషయాలు మాట్లాడేది మరి నాకు ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇచ్చినారు. నిన్నటి నుండి అడుగుతా ఉన్నాను. మరి నిన్న 1 గంట 20 నిమిషాలు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చినారు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు.